గారు ఆరోపణలు చేశారు, వెనక దుష్ప్రచారం చేస్తున్న వెనక టీడీపీ నాకు ఆ అమ్మ కూతురుతో సమానం. నేను ఆ అమ్మాయిని గురించి ఎక్కడా తప్పు మాట్లాడను కూడా. నేను ఆ అమ్మాయిని అభినందించా, ఆ కుటుంబాన్ని అభినందించా. ఎప్పుడో 20 సంవత్సరాల దగ్గర కాలం క్రితమే ఆమె కులాంతర వివాహం చేసుకుంది. అప్రిషియేట్ చేస్తున్నా. ఈవెన్ రాజారెడ్డి గారు కూడా ఆ విషయంలో ఒక దశాబ్దం క్రితమే కులాంతర వివాహాలు జరిపించారు. నేను వాళ్ళు కులాంతర వివాహాలు జరిపించిన దానికి ఆక్షేపణ కాదు. పెద్ద మనిషి కులం అంటున్నావు కదా నాయన, ఇది ఏందిరా ఇది? ఆ రోజు నువ్వు ఎందుకు ఆక్షేపించలేదు? ఇవాళ ఎందుకు వచ్చింది నీకు? ఆయన్ని క్వశ్చన్ చేయటమే తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ, అమ్మాయి నా కూతురుతో సమానమయ్యా, ఎట్లా ఆక్షేపిస్తా అమ్మాయిని? నో, ఐఎమ్ అప్రిషియేటింగ్ రాజశేఖర్ ఆల్సో. ఎప్పుడో జరిగిపోయింది. నేను మా వాడిని అంటున్న కులం ఈ అబ్బా కులం అంటావు కదా, ఎందుకురా ఇవన్నీ మీరేమో చేయొచ్చు. ఓటు కట్టుకోసేలుగా కులమా? అంతవరకే కానీ క్షమాపణ ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి గౌరవానికి తక్కువ చేస్తే నాది పాపం. ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ గర్ల్. సార్, రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డిని, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని చూడొచ్చా తెలుగుదేశం వాళ్ళు? ఏటిపోతారు మీ ఇద్దరు మీ పిల్లలు పవన్ అండ్ ఏమైనారు? వాళ్ళు మీరుంటారా? వాళ్ళే ఉండాలని మా కోరిక. చెప్పారా సీఎం గారికి? చెప్పలే. మీ ఇద్దరు పండగ వచ్చారు అని అంటే ఏదో విశేషం ఉంది అని. ఈ రోజు మిస్టేక్ లో ఈ రోజు ఉంటాడని వచ్చామంతగా లేదు. ఏమి లేదు, జనరల్ రాజకీయాలు తప్ప స్పెసిఫిక్ గా ఒక కథ, ఒక మంచి పవన్ అస్మిత్ రెడ్డిని ఇద్దరిని చూడబోతున్నారు. నిలబడతారే వాళ్ళు, గెలుస్తారే అంటే మళ్ళీ చూడబోతారు, నిలబడతారు. అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు, దానిలో భాగంగా ఈ పరిణామాలు జరుగుతుంది అనుకోవచ్చా? ఆయన ఇచ్చే గిఫ్ట్ స్వీకరించాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది కనుక మీ అందరి ముందుకొచ్చి చెప్తున్నా. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధము లేదు, ఎప్పుడూ ఏ సంబంధము లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఏమిటి పైశాచిక ఆనందం? ఎందుకింత నీచానికి దిగజారుతారు? ఇలా పుకార్లు, నాట్ వన్ అయోటా ఆఫ్ ట్రూత్. ఇలా పుకార్లు పుట్టించిన వాళ్లకు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్లకు సిగ్గనిపించట్లేదా? ఇంత దిగజారుడుతనం అవసరమా? I have natural reasons to accuse
తెలుగుదేశం పార్టీ that they are behind this mudslinging. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీయే. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది. మా అన్న జగనన్న గర్విష్టి అని, కోపిష్టి అని, యాటిట్యూడ్ ఉన్నవాడని ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే. కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫేర్ ఉందని మాట్లాడలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు గారు ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆపలేదు? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పైనా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా? స్వయంగా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్ళ నాయకులు దాన్ని అనుసరిస్తారు. ఇది వాస్తవం. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్ళు అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి. కుటుంబ గౌరవం అన్నది ఉందో లేదో చెప్పండి. లేకపోతే మీ పార్టీలో ఉన్న మహిళలకు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో, మీరు భావిస్తున్నారేమో, అది కూడా చెప్పండి. రాజకీయాలను ఇంతగా దిగజార్చకండి. చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా?